బొల్లకి జై కొట్టిన వినుకొండ బొల్ల నామినేషన్ కు పోటెత్తిన ప్రజలు మారుమూకిన జై జగన్ జై బొల్ల నినాదం వేలాది మంది అభిమానులతో భారీ ర్యాలీ నామినేషన్ దాఖలు చేసిన బొల్ల వినుకొండలో జన సునామీ వచ్చింది. ప్రజల తరలివచ్చి శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడికి బ్రహ్మరథం పట్టారు. సార్వత్రిక ఎన్నికలో భాగంగా వినుకొండ నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం బొల్ల బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నుండి వేలాది మందితో భారీ ర్యాలీ ప్రారంభమైంది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ర్యాలీ యువత కేరింతల నడుమ వైసీపీ జెండాను రెపరెపలు ఆడిస్తూ జూనియర్ కాలేజ్, శివయ్య స్తూపం సెంటర్, అరుణ థియేటర్ మీదుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మన వినుకొండ బాగుండాలి, వినుకొండ అభివృద్ధి జరగాలి, వినుకొండ అభివృద్ధి జరుగుతుంటే చూసి ఆనందించాలి అని గతంలో అనుకునేవారు. ఈరోజు వినుకొండ అభివృద్ధి అనేది వాళ్ళు ఆశించిన విధంగా, వాళ్ళు ఏదైతే ఆశించారో దాన్ని మనం దాదాపుగా 60% పరిశీలకు మనం అభివృద్ధి చేస్తున్నాం. అంటే వాటర్ సమస్య పరిష్కారం అనుకోండి, వినుకొండ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి అనుకోండి, మరి అదేవిధంగా స్టేడియం అనుకోండి, 100 పడకల హాస్పిటల్ అన్ని పర్మిషన్లు రావడం, టెండర్ వేయడం జరిగింది. అదేవిధంగా మన గుండ్లకమ్మపై ఫ్లైఓవర్లు 2 ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా గుండ్లకమ్మ 5 లిఫ్టిరిగేషన్లు చేయడం జరిగింది. వరిగపుడిస్తల అన్ని అనుమతులు తీసుకొచ్చి మరి మొదలు పెట్టడం జరిగింది. పని టెండర్ కూడా అయిపోయింది, పని జరుగుతుంది. ఇలా ఒక్క కాలువకట్ల రోడ్లు చూస్తే ఐ లవ్ యూ వినుకొండ అని పెట్టింది. ఆ కాన్సెప్ట్ గావిత్రి నగర్, రెడ్డి నగర్లో చెరువు, వాకింగ్ ట్రాక్, ఘాట్ రోడ్డు, ఇలా చెప్పుకుంటా పోతే మేము ఇన్ని చేసామని చెప్పుకోవడానికి కొంత ప్రజలకి మేము చెప్పగలిగాం, ఇది చేశామని వాళ్ళకి చూపించగలిగాం. ఆ సాటిస్ఫాక్షన్ తోటి, ఆ ధైర్యంతో, అదే ధైర్యంతో ముందుకెళ్తా అందరినీ ఓటు అడుగుతూ ఉన్నాం. అందరూ కూడా ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. మీరందరూ మంచికి అవకాశం ఇవ్వండి. గెలిచేది నాకు ఈ వయసులో నేను శాసనసభ్యుడిగా ఈ ప్రయత్నం అనేది నా కోసం మటుకు కాదు, నా కుటుంబం కోసం కాదు. నేను పుట్టి పెరిగిన నా ప్రాంతం కోసం, నా ప్రాంత ప్రజల కోసం, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, నా ప్రాంతానికి మంచి జరగాలి. నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో